ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమైందంటే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించును గాక. దేవుడు దావీదుతో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ మనకి ఇస్తున్నాడు. సౌలుకు దూరమైనట్లుగా నేను నీకు దూరము చేయను. దావీదు ఏంటంటే కలవబోయే కుమారుడి గురించి, నీకు కలవబోయే సంతానం నుంచి ఇస్తున్నటువంటి వాగ్దానం. కాబట్టి ఇంకా మంచి మాట ఉంటుంది పైన చూస్తే 13వ వచనంలో, అతడు నా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్యం సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచు. నేను అతనికి తండ్రినైనను, అతడు నా కుమారుడైనను. అతడు పాపం చేసిన నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. సౌలు ఏ రీతిగా దూరమైపోయాడు, ఏమైపోయాడు? కాబట్టి ఇక్కడ దేవుడు దావీదునకు తన నమ్మదగిన కృపను వాగ్దానం చేశాడు. దావీదునకు దేవుడు చేసిన వాగ్దానం చూడండి. సౌలు ఏమైపోయాడు చూద్దాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం. 1 సమూయేలు 15:23. తిరుగుబాటు చేయుట శోధ చెప్పుట పాపంతో సమానం. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా విసర్జించనగా. కాబట్టి సౌలుని విసర్జించడానికి కారణము తాను దేవుని మాట లేదా యాజకుని మాట, ప్రవక్త యొక్క మాట వినకపోవటమే. కాబట్టి ఇంకా చాలా స్పష్టంగా 28వ వచనంకి వచ్చేసరికి మాట్లాడచ్చు చూడండి. అక్కడే అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనే, యెహోవా ఇశ్రాయేలు రాజ్యము నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువాని దాన్ని అప్పగించి ఉన్నాడు. కాబట్టి నీ చేతిలోంచి లాగేసి నీ పొరుగువాడైనా ఉత్తముడైన ఆయనకి అప్పగించాడు. కాబట్టి మరి ఇప్పుడు సౌలు ఏమైపోతున్నాడు? 16వ అధ్యాయము 14 వచనం. 1 సమూయేలే 16:14. యెహోవా సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. చూసారా, ఎప్పుడైతే దేవుని మాట వినకపోవటమో, సోదెగాళ్ల మాటనో, లేకపోతే ఏ మూర్ఖత అగుపరిచే పరిస్థితుల్లో మాయా విగ్రహాలను వెంబడించడం చేస్తే నువ్వు దేవునికి దూరం అవటం అటుంచి దేవుడే ఏం చేయాల్సి వచ్చింది? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ బట్టి అతన్ని ఏం చేసింది? ప్రేరేపింపగా, అంటే ప్రేరేపించింది. అంటే దురాత్మను కూడా ప్రేరేపించే పరిస్థితులు వస్తాయి. ఆ స్థితి మనకు రాకూడదు. చూడండి, ఇప్పుడు 2వ సమూయేలు 7:13 కొద్దాం. నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించు, అతని రాజసింహాసనం నేను నిత్యముగా స్థిరపరచుదును. కాబట్టి ఆయన స్థిరపరిచినటువంటి ఆ సంతానానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, దావీదు చేసిన వాగ్దానం ఎంతవరకు నెరవేరిందంటే కొత్త నిబంధనలో మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 12:34. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలెను. నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఎవరని ఆయన అడిగింది. కాబట్టి క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్తుంది. పాత నిబంధన ప్రకారం ఆ క్రీస్తే దావీదుకు ఇవ్వబడినటువంటి వాగ్దానం అయినది. కాబట్టి ఈ మాట మనం ఇంకా చూడాలంటే లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడు సర్వోన్నతుని కుమారుడు అనబడు ప్రభువైన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పాను. ఈ విధముగా ఆ యొక్క
ఆ వాగ్దానం లేకపోతే దేవుడు చేసినటువంటి నిబంధన స్థిరపరచబడింది. దావీదు చిగురుగా యేసుక్రీస్తు వారి ద్వారా యుగ యుగములు. కాబట్టి నేడు అట్టి దావీదు సింహాసనాసీనుడైనటువంటి యేసుక్రీస్తు కృపలో మనం అందరము ముందుకు కొనసాగుతాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మీరిచ్చిన వాగ్దానం స్వతంత్రింప చేయటానికి నేటికి ఇంకా ముందు కాలములకు కూడా ఆ వాగ్దానాన్ని స్థిరపరిచి నడిపించినందుకు స్తోత్రాలు. అట్టి నీ వాగ్దానంలో మేము కూడా పాలివారమవుతూ నీ సన్నిధిలో ఎదిగి ఫలించి వారమవుటకు సహాయం చేస్తూ రమ్మని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.